మా అన్న ఫుట్బాల్ ఆడతాడు. నేను మొన్న చూసిన ఆయన ఇదే డ్రెస్ చేసుకొని వచ్చి ఇట్లా ఇట్లా అనుకుంటా ఇట్లా అన్నాడు. నేను అది అంటే నేను ఫుట్బాల్ ఆడతారా నిజంగా చెప్తాను. మా స్కూల్లో నేను ఫుట్బాల్ ఆడినా. ఇట్లా ఇట్లా బాల్కి ఇట్లా పెట్టి ప్యారలల్గా పెట్టి ఇట్లా తంతున్నాడు చూడు మా అన్న. తెలంగాణ మెస్సీ, తెలంగాణ మెస్సీ క్యాప్షన్ కూడా దీనికి ఇట్లనే పెడతారొచ్చు. ఆనాటి గుంపు మేస్త్రి ఇవాళ తెలంగాణ మెస్సీ. ఇద్దరు ఏం చేస్తారు తెలుసా, రైజింగ్ తెలంగాణ అని చెప్పి ఫస్ట్ ఆ బాల్ తీసుకుంటారు, ఫోన్ ఊపుతారు. ఇట్లా ఎట్లా ఊపుతారు, చంపలు ఉబ్బాలి అట్లా ఊపుతారు. అందులో ఊపిన తర్వాత ఫస్ట్ రాహుల్ గాంధీ ఎందుకు ఊపిండని మనం అడుగుదాం. ఈ తలకాయ అయినదేనా? అయిందే మార్చేసినట్టు లేదా అన్న? మా అన్న తెలుగు స్క్రైబ్లో 100 కోట్లు అన్ని ఎవరో కోల్కతా వాళ్ళు పిలిపించారట. మన మెస్సన్నని పిలిపిస్తే 100 కోట్ల ఏంది అని అన్నారట. రాడు మాకు వద్దని అన్నారట. మేము ఇస్తాం పిలిపిర్రి అని చెప్పి అన్నారట. అంటే అన్న బ్రాండింగ్ మంచిగా ఉంటుంది. కానీ ఏం పోస్టర్ తీసిరు చూడు, కనీసం ఒక 3, 4, 20, 30 టేక్లు అయినాయి వచ్చు నాకు తెలిసి. అది ఎట్లా కొట్టిరంటే ఇట్లా ఇట్లా బాల్కి ఇట్లా పెట్టి ప్యారలల్గా పెట్టి ఇట్లా తంతున్నాడు చూడు మా అన్న. తెలంగాణ మెస్సీ, తెలంగాణ మెస్సీ క్యాప్షన్ కూడా దీనికి ఇట్లనే పెడతారొచ్చు. ఆనాటి గుంపు మేస్త్రి ఇవాళ తెలంగాణ మెస్సీ. ఇద్దరు ఏం చేస్తారు తెలుసా, రైజింగ్ తెలంగాణ అని చెప్పి ఫస్ట్ ఆ బాల్ తీసుకుంటారు. బాల్ తీసుకొని ఇట్లా చేతిలో పట్టుకుంటారు. చేతిలో పట్టుకొని రావులా నన్ను ఊపు అంటాడు, ఊపు అని ఊపుతారు. అప్పుడే నిండుతుంది గాలి. అది కాంగ్రెస్ గాలి నిండుతనే మేస్త్రి గెలుస్తారు. అందుకే 100 కోట్లు. ఎందుకంటే రాహుల్ గాంధీ గాలి. నీకు అర్థమవుతుందా? రాహుల్ గాంధీ గాలి ఫోన్ ఊపుతారు. ఇట్లా ఎట్లా ఊపుతారు, చంపలు ఉబ్బాలి అట్లా ఊపుతారు. అలా రాహుల్ గాంధీ ఊపిండని చెప్పి బీఆర్ ఇవన్నీ ఎలక్షన్లకు ఓడిపోరుగా. అందులో ఊపిన తర్వాత ఫస్ట్ రాహుల్ గాంధీ ఎందుకు ఊపిండని మనం అడుగుదాం. ఫస్ట్ SC, ST, OBCలు ఊపాలి. అందులో 42% రిజర్వేషన్ కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టో ప్రకారం మనం చేయాలి. కరెక్టా కదా? ఈ బాల్ అనేది ఫస్ట్ మెత్తగా ఉన్నప్పుడు బస్లలో తీసుకురావాలి. బస్లలో మన ఆడబిడ్డలకే ఇవ్వాలి. అది ఫ్రీగా రావాలి. అఖిలేష్ యాదవ్ ఆ టోపీలో పెట్టి తెచ్చిన ఆ ఎర్ర టోపీ పెట్టుకొని తెలంగాణలో తిరగకు, ఎద్దొచ్చి డిచ్చు కొడుతుంది మన అఖిలేష్ యాదవ్. నీకే చెప్తున్నా, ఇదే టోపీ పెడతాడు కదా. ఆ ఎద్దొచ్చి డిచ్చు కొట్టింది అనుకో, ముందే ముక్కొంకర వెనుపు సొంకర అయింది అనుకో, లేనిపోని పరిశానలు అవుతాయి. ఇంకేమున్నా చెప్పిన న్యూస్లో చెప్పనీకే, ఓపెన్గా చెప్పురు బ్రదర్. ఏమన్నా ఉన్నా చెప్పనీకే? దేశంలో మస్తు జరుగుతున్నాయి. ఏమన్నా చెప్పిర్రు రాయలు? బుట్ట చూపించిపోతారు అంతే. లాస్ట్కి ఏమున్నది అంటే ఇట్లా ఇట్లా చూడ ఫోటో చూపించిన అమ్మా జీవితం. నేను ఫుట్బాల్ ఆడతా, నాకు కాదు. ఈ తలకాయ అయినదేనా? అయిందే మార్చేసినట్టు లేదా అన్న? మా అన్న మార్ఫింగ్ చేయడు. మా అన్న ఫుట్బాల్ ఆడతాడు. నేను మొన్న చూసిన ఆయన ఇదే డ్రెస్ చేసుకొని వచ్చి ఇట్లా ఇట్లా అనుకుంటా ఇట్లా అన్నాడు. నేను అది అంటే నేను ఫుట్బాల్ ఆడతారా నిజంగా చెప్తాను. మా స్కూల్లో నేను ఫుట్బాల్ ఆడినా, కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఆడినా, రిప్రజెంట్ కూడా చేసినాం కొంచెం గొప్పనో చిన్నపాటి దగ్గర. కాకపోతే మా మధ్య తరగతి కుటుంబంలో కదా ఫుట్బాల్ దాన్ని రాను. మా ఇంట్లో చదువురా అంటే ఫుట్బాల్ ఆడతావు నువ్వు, ఏం ఆడతావు రాను, మెస్సీ అవుతావా? మెస్అప్ చేసేసారు నన్ను మొత్తం ఏడికాడి. కానీ అన్నకు అట్లా కాదు కదా, అన్నకు ఫ్రీడమ్ ఇచ్చారు. అన్న ఆడిండు అని అట్లా ఎక్సర్సైజ్ వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తుంటేనే అన్న మంచి గొల్చి అన్న ఫార్వర్డ్ ప్లేయర్. అయినా మెస్సీ భయపడతాడేమో అని. మెస్సీ భయపడాడు కానీ 100 కోట్లు పెట్టి మెస్సీని తెప్పించింది అంటే తెలుగు స్క్రైబ్లో వచ్చింది. తెలుగు స్క్రైబ్లో 100 కోట్లు అన్ని ఎవరో కోల్కతా వాళ్ళు పిలిపించారట. మన మెస్సన్నని పిలిపిస్తే 100 కోట్ల ఏంది అని అన్నారట. రాడు మాకు వద్దని అన్నారట. మేము ఇస్తాం పిలిపిర్రి అని చెప్పి అన్నారట. అంటే అన్న బ్రాండింగ్ మంచిగా ఉంటుంది. బ్రాండింగ్ మంచిగా ఉంటుంది. ఆ బ్రాండింగ్ చేసినాక ఏమవుతుంది అంటే ఈయన కింద ఉన్న వాళ్ళు బ్రాండీ తాగుతారు. బ్రాండింగ్ మంచిగా అయినాక బ్రాండీ తాగినాక ఏమవుతుంది తెలుసా, తర్వాత అదేమైంది మిస్ వరల్డ్. ఆమె ఫ్లైట్ ఎక్కినాక ఇక ఖతం. ఇక అక్కడికైనా వామిటింగ్ షురు అవుతుంది, డయేరియా షురు అవుతుంది. ఇక అసలైన పీతి వాసన ఆడలేస్తుంది. ఇక తెలంగాణ బ్రాండింగ్ అంతా ఏమవుతుందంటే రాష్ట్ర ఖజానా ఊడిచిపెట్టినా ఉత్సాహం అయితే నింపాలా అని అన్న ప్రక్రియకు మేము మెస్సీ సలాం చేస్తున్నాం. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎవరికి సపోర్ట్ చేస్తాడా? గాలికి చేస్తాడు ఆయన. ఫుట్బాల్ ఉన్న గాలికి చేస్తాడు. రేవంత్కి 7, మెస్సీకి 7. అరే నువ్వు ఒకసారి అర్థం, ఇప్పుడు 4 గంటలు వస్తున్నా నిజంగా వస్తుండు. 4 గంటలకు నీ ఫ్లైట్ దిగుతుండు, 7 గంటలకు పట్టు
తెలంగాణ రైజింగ్ సుమిత్కి రాలే. ఆ. అంటే అది పెద్ద బంకచక్క మాషపత్ర అని అర్థమైపోయింది. అవు. తెలంగాణ రైజింగ్ సమిట్కి రాలే, ఫుట్బాల్కి వస్తున్నాడా? అవును. తెలంగాణ రైజింగ్ సమిట్కి రాలే, ఫుట్బాల్కి వస్తున్నాడా? తననికి వస్తుంది ఫుట్బాల్ని. అవును. రైజింగ్ సమిట్లో కప్పులు ఇవ్వటానికి రాదా ఇట్లా? రాహుల్ గాంధీ యాత్ర అప్పుడు ఆయన కూడా ఆడతారు కదా అప్పుడు ఫుట్బాల్ వేసుకొని ఉంటాడు ఇట్లా. ఆయన జూడో ఆడతాడు, అన్నీ ఆడతాడు ఆయన. ఆయనను చూస్తే నాకు పవన్ కళ్యాణ్తో పాట ఉంటుంది చూడు, లుక్ అట్ మై ఫేస్ ఇన్ అ మిర్రర్ and I wonder what I be అనగానే వెనకకెళ్ళి అందరు యూ రేకా 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 అని ఇట్లా మొత్తం అది ఏమంటారు ఇట్లా రీసౌండ్ వస్తుంటుంది, ట్రావెలింగ్ సోల్జర్ అని వచ్చేస్తుంది ఇట్లా మొత్తం. మళ్ళా ఏం అది పెద్ద న్యూసా? ఇంత పెద్ద ఏఐ ఇన్నోవేషన్స్ అవుతున్నాయి. గూగుల్ వాడు $50 బిలియన్ పెడుతున్నాడు, మైక్రోసాఫ్ట్ వాడు $15 బిలియన్ పెడుతున్నాడు. పాములు చూపించారు మీ ముత్తాతలు, ఇవాళ ప్రపంచాన్ని నూపుతున్నాం వీడికేని. లాస్ట్కి ChatGPT రైజింగ్ సమిట్ పెట్టిరు మీరు చూసి రేవంత్ అన్న మనోని ఆడ దిప్పగలో డిచ్చులు కొడతాయి ఎద్దులు వచ్చి.